ఈరోజు కూడా పొద్దున్నే లేవాల్సి వచ్చింది. చదువుకునేటప్పుడు పొద్దున్నే లేచి, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే లేచి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ పొద్దున్నే లేవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు మనస్ఫూర్తిగా 12 వరకు పడుకుంటానో ఏమో కానీ ఇంత పొద్దున్నే లేచినందుకు వర్త్ అనిపించింది వ్యూ చూసి. ఎంత బాగుందో సన్ రైజ్ అసలు. ఇన్ని రోజులు నేను చూడలేదేంటి, ఓహో ఎప్పుడు ఇంత పొద్దున్న లేవలేదు కదా అని అనుకున్నాను. ఎంత బాగుందో చూడండి సన్ రైజ్. మరి ఇంత మంచి సన్ రైజ్ చూసినప్పుడు మన స్నాప్చాట్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి కదా. అందుకే ఫస్ట్ స్నాప్చాట్లో స్నాప్ అయితే వేసేసుకుంటున్నాను. నేనేం పెద్ద స్నాప్చాట్ లవర్ని కాదు, కాకపోతే స్నాప్ వేయడం అన్నా వేసిన వాళ్ళు చూడడం అన్నా ఇష్టం అనమాట. స్ట్రీక్స్ లాంటివి మెయింటైన్ చేయడం మన వాళ్ళు అస్సలు కాదు. ఇంకా మన వంటింట్లో ఈరోజు ఏమవుతుంది అంటే పొట్లకాయ ఫ్రై అవుతుందన్నమాట. చిన్నప్పుడు నాకు పొట్లకాయ చూస్తే చాలా భయం వేసేది, దాన్ని చూసి పరిగెట్టేసేదాన్ని అనమాట, పాము అనేసి. మీకు అలాంటి ఏమన్నా మెమరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఈ రోజు ఫుల్ వీడియో పైన ట్యాగ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. బాయ్ బాయ్.